హాయ్ అండి. 'బ్రహ్మముడి' సీరియల్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఈరోజు అయితే ఫుల్ టెన్షన్ అండ్ కొంచెం ఫన్. ఈరోజు ఎపిసోడ్ నిన్న ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచే స్టార్ట్ అయింది. రాజ్ కావ్యకి ప్రపోజ్ చేయబోతుంటే మధ్యలో వాళ్ళ బాబాయ్ వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. దాంతో అతనికి ఏం చెప్పాలో తెలియక అక్కడి నుంచి రాజ్ వెళ్ళిపోతాడు. రాజ్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ బాబాయ్ కావ్యతో, "ఏంటి కావ్య, మీ ఇద్దరు మాట్లాడుకుంటుంటే నేనొచ్చానని రాజ్ అలాగెళ్ళిపోతున్నాడు. అయినా మీరిద్దరు భార్యాభర్తలే కదా" అనగానే, ఆయన కాదు, మీరు మర్చిపోయినట్టున్నారు గతం. ఆయనకి ఏమీ గుర్తు లేదు కదా! అందుకే ఆయన అలా సిగ్గుపడి వెళ్ళిపోయారు. మీరింకెప్పుడు ఇలా పొరపాటుగా ఆయన గతం మర్చిపోయిన విషయం మర్చిపోకండి. బాగా గుర్తుంచుకోండి అని కావ్య అనగానే వాళ్ళ బాబాయ్, అవును, ఈ విషయాన్ని నేను బాగా గుర్తుంచుకుంటాను అనుకుంటూ ఉండగా మన చిచ్చర పిడుగు వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా నువ్విలా వచ్చావు అని అపర్ణ అడగానే, నాకు అప్పుడు ఆంటీ దగ్గర పడుకోవాలనిపించింది. ఇప్పుడు నీ దగ్గర పడుకోవాలనిపిస్తుంది. ఏ వద్దంటావా అని వెటకారంగా అడుగుతాడు వాడు. అలా ఎందుకు వద్దంటాను, రా వచ్చి పడుకో అని అపర్ణ తన భర్త అంటారు. సరే, హ్యాపీగా ముగ్గురం కలిసి పడుకుందాం అని అనగానే, కానీ నేను హ్యాపీగా పడుకోవాలంటే నాకు కథలు చెప్పాలి. ఏంటి కథలు చెప్పాలా అనగానే, అవును, రోజు మా అమ్మ పడుకోబోయేటప్పుడు నాకు కథలు చెప్తుంది. అప్పుడు నాకు హ్యాపీగా నిద్ర పడుతుంది. అయితే నాకు జాగారమే. మీ ఫ్రెండ్కి వచ్చు కథలు తనని చెప్తుంది. ఫ్రెండు, నీకు బోల్డ్ అన్ని కథలు వచ్చా? బోల్డ్ అని రావురా, ఏదో చిన్నప్పుడు చదువుకున్న కొన్ని కథలు అయితే గుర్తున్నాయి. అయితే వాటిలోంచి ఒక మంచి కథ, అంటే నీకు బాగా నచ్చిన కథ నాకు చెప్పు. సరే, అనగనగా ఒక రాజు ఉండేవాడంట. ఆ రాజుకి 7 కొడుకులంట. వేటకెళ్ళి 7 చేపలు. ఆ పాప, ఆ చేపలు ఎప్పుడు ఎండవు. నా చిన్నప్పటి నుంచి ఆ చేపల కథ వింటూనే ఉంటున్నా. అంటే నీకు ఈ కథ తెలుసా? నాకేంటి, అందరికీ తెలుసు. నా చిన్నప్పటి నుంచి ఆ చేపలు అసలు ఎండవు అనగానే అపర్ణ తన భర్త నవ్వుకుంటారు. నాకు ఇలాంటి కథలొద్దు ఫ్రెండు. మంచి థ్రిల్‌గా ఆ కథ వింటే భయమేసి వెంటనే పడుకోవాలి. అలా ఇంకో కథ అపర్ణ చెప్తుంటే బాబుకి నచ్చి అలా నిద్రపోతూ ఉంటాడు. మార్నింగ్ రుద్రాని బయట లాన్‌లో నుంచొనుండగా బాబు మొక్కలకి నీళ్ళు వేయటం చూసి, వీళ్ళు నాకు దగ్గర ఎందుకో నిజం దాస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు వీడినెందుకు ఇంటికి తీసుకురావాలి? నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అనుకుని రుద్రాని ఒక కన్నింగ్ ప్లాన్‌తో బాబు దగ్గరికొస్తుంది. "ఏరా ఏం చేస్తున్నావు? నీకు కనిపించట్లేదా? అంత పెద్ద పెద్ద కళ్ళేసుకొని చూస్తున్నావుగా. మొక్కలకి ఆకలేస్తుంది, నీళ్లు పడుతున్నా." ఏంటే? అవును, మొక్కలకు కూడా మనుషుల్లాగే ఆకలేస్తాయని మా టీచర్ చెప్పింది. అందుకే మొక్కలకు ఆకలేస్తున్నాయని వాటర్ పెడుతున్నా. అసలు నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? ముందు ఆ విషయం చెప్పు అనగానే రుద్రాని తన మనసులో, వీడు కూడా నాలా స్ట్రైట్‌గా మాట్లాడతాడనుకుంటా. సర్లే, ఏం లేదురా, నీకు నిజంగానే మీ అమ్మా, నాన్న పేర్లు తెలియవా? ఎందుకు తెలీదు? చాలా బాగా తెలుసు. మరెందుకు చెప్పట్లేదు? ఏదన్నా లాభం లేకుండా చెప్పకూడదు. నాకు లాభమేంటి నీకు చెప్తే? నీకు చాక్లెట్ ఇస్తాను. నాకు చాక్లెట్ ఇస్తావా? ఏది? ఇదిగో. సరే ఇవ్వి. నువ్వు చెప్పు. నేను చెప్తాను, నువ్వివ్వి అని అనగానే బాబుకి రుద్రాని చాక్లెట్ ఇస్తుంది. వాడు ఆ చాక్లెట్ తింటూ, అరే మీ అమ్మ పేరేంటి? అమ్మే. మరి నాన్న పేరు? నాన్నే. నువ్వు నిజం చెప్తానంటేనే కదా చాక్లెట్ ఇచ్చాను. నిజం చెప్పు. నేను నిజమే చెప్తున్నాను. ఇప్పుడు నన్నందరూ రుద్రాని అని పిలుస్తారు కదా, నా పేరది. మీ అమ్మ పేరేంటి? మా అమ్మని అమ్మ అనే పిలుస్తాం. మా నాన్నని నాన్న అనే పిలుస్తాం. అలా వాళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. వాడు ఎంతకీ తగ్గడు. వాడికి చిరాకొచ్చి వాటర్ పైప్‌ని రుద్రాణి మీదకి పెడతాడు. రుద్రాణి చెయ్యెత్తుతుంది. ఈ లోపల అపర్ణ అక్కడికొచ్చి గట్టిగా, ఏం చేస్తున్నావు? వాడి మీద ఎందుకు చెయ్యెత్తావు అనగానే, చూడు నా మీద ఎలా చేశాడో, వాటర్ అంతా పోశాడు. అందుకే చెయ్యెత్తాను. లేదు ఫ్రెండు, ఆవిడ నన్ను తిట్టింది. అందుకే కోపమొచ్చి అలా చేశాను అని చెప్తుంటే రుద్రాణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సారీ ఫ్రెండు, ఏం కాదులే, అలాంటి వాళ్ళకి అలాగే సమాధానం చెప్పాలి. సరే, నీ మొక్కలకి ఆకలి తీర్చావా? అయిపోయింది. సరే పద లోపలికెళ్ళిపోదాం. లోపల కావ్య తన రూమ్‌లో రెడీ అవుతూ ఉంటుంది. ఇంద్రాణి అది చూసి చాలా ఆనందపడుతూ లోపలికొచ్చి, ఏంటి కావ్య, ఈరోజు ఏమన్నా స్పెషలా? చాలా స్పెషల్‌గా రెడీ అవుతున్నావు. అంటే ఈరోజు మీ మనవడు ప్రపోజ్ చేస్తా అన్నాడు. నేను ఓకే చెప్దామని అనుకుంటున్నా అనగానే అక్కడికి అపర్ణ కూడా వచ్చి, ఎంత కాలానికి నీకు ఇంత మంచి బుద్ధి ఇచ్చాడు దేవుడు.
గమ్మునొప్పుకో. ఈ విషయం నాకు ముందే తెలిస్తే 108 కొబ్బరికాయలు తెప్పించేదాన్ని. ఎందుకు అన్ని కొబ్బరికాయలు, ఏమన్నా పూజుందా అని ఇంద్రాణి అడగగానే, లేదు దేవుడికి అభిషేకం చేయించడానికి తెప్పించేదాన్ని. నువ్వు గమ్ముని వాడు ప్రపోజ్ చేయగానే ఒప్పుకుని మా నెత్తి మీద ఉన్న భారాన్ని దించు అని అలా ఇంద్రాణి, కావ్య, అపర్ణ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోపల నువ్వేం పెట్టుకుంటావో నాకు తెలియదు కానీ ఫ్రెండు, నాకు బాగా ఆకలేస్తుంది. టైం చూడు ఎంత అయిందో, నాకు టిఫిన్ పెట్టు. అయ్యో మర్చిపోయాను రా ఆ విషయమే, పద. అక్కడి నుంచి అపర్ణ బాబు వెళ్ళిపోతారు. ఇంద్రాణి వాళ్ళిద్దరిని అలా చూసి కావ్యతో, చూడు ఎంత ముచ్చటగా అనిపిస్తున్నారో వాళ్ళిద్దరూ. మనవడు అని తెలియకుండానే ఇంత ప్రేమ చూపిస్తుందే, మనవడు అని తెలిస్తే ఇంకెంత ప్రేమ చూపిస్తుందో. అందుకే కదా అమ్మమ్మ ఇన్ని ప్లాన్లు వేస్తున్నాం. రేవతి కూడా వాళ్ళ అమ్మతో కలిసిపోతే నాకు అంతకు మించిన సంతోషం ఇంకేముండదు కావ్య. అప్పు తన గదిలో కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుంది. కళ్యాణ్, ఏంటి ఆ బాబు రేవతి కొడుకా? ఆ విషయం నాకు తెలియక నిన్న నుంచి వాడితో మింగిలైపోయాను. మీ ప్లాన్లో నన్ను కూడా భాగం చేసేశారు కదా. ఈ విషయం అపర్ణ పెద్దమ్మకి తెలిసిందంటే నన్ను చంపేస్తుంది. చంపేయడం కాదు, ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. అది కాదు, ఎందుకు అంత భయపడతాం? నీకు తెలీదు, మా అపర్ణ పెద్దమ్మ కనిపించేంత మంచిగా ఉండదు. అందులోని రేవతి అక్క విషయంలో చాలా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అది కాదు, నాకు హెల్ప్ చేయవా ఈ విషయంలో అనగానే, కళ్యాణ్ నన్ను వదిలేయండి, మీ పాటలేయో మీరు పడండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కళ్యాణ్ కూర్చోవడం చూసి బాబు, ఏంటి నా సీట్ ని కబ్జా చేసావు అనగానే, కళ్యాణ్ వాళ్ళ ఫాదర్, ఏంటి నా కొడుకు కబ్జా చేశాడా? ఏం మాట్లాడుతున్నావురా? మరి నిన్న నైట్ నేను అక్కడే కదా కూర్చొని తింటా, అంటే అది నా సీటే కదా. మార్నింగ్ కూడా నేను అక్కడే కూర్చొని తినాలి. మరి మీ అబ్బాయి లోపల వచ్చి ఆ ప్లేస్ ని కబ్జా చేసినట్టే కదా అనగానే అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు. ఇలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉండగా అపర్ణ అక్కడికి వస్తుంది. ఏంటి అందరూ ఇంత హ్యాపీగా ఉన్నారు, ఏం జరిగింది అనగా, ఇంకేముంది, మీ ఫ్రెండ్ అందరినీ ఒక ఆట ఆడుకుంటున్నాడు వదిన, వీడు చాలా తెలివైనడు ఇలా అంటూ ఉండగా అక్కడికి ఇంద్రాణి, కావ్య వస్తారు. ఇంద్రాణి ఆ మాట విని, మరి వాడు ఈ ఇంటి బిడ్డ కదా, ఆ తెలివితేటలు లేకుండా ఎక్కడికి పోతాయి? ఆ మాటకి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. కావ్య మేనేజ్ చేస్తూ, తను అత్తయ్య ఫ్రెండ్ కదా, అంటే మన ఇంటి మనిషి, అలా అన్నారు అమ్మమ్మ. ఈ లోపల అపర్ణ, నాకు ఈ ఇంటికి సంబంధించిన బిడ్డ అనగానే ఎవరి బిడ్డో అని భయమేసింది. ఇంద్రాణి తన మనసులో, ఎవరి బిడ్డో కాదు, నీ కూతురు బిడ్డే, నీకు స్వయాన మనవడు అని మనసులో అనుకుంటుంది. రుద్రాని, అమ్మెందుకు వాణ్ణి ఈ ఇంటి బిడ్డ అంది, వీడికి ఈ ఇంటికి ఏమైనా సంబంధం ఉందా అని మనసులో అనుకుంటుండగా ఈ రోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. రేపటి ఎపిసోడ్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.